హలో నమస్తే అండి. రాయలసీమ ఆంధ్ర అమ్మాయి కేరళ వంటలకి స్వాగతం. ఎలాగున్నారండి? బాగున్నారా? నాకు కొంచెం హెల్త్ బాగలేదండి, అందుకే వీడియో చేయలేదు, చాలా రోజులు అవుతుంది. అలాగే ఇంకా వీడియో పట్టుకోవడానికి కూడా ఎవరు లేరు, అందుకని వీడియో చేయట్లేదు అనమాట. చూడండి, ఈరోజు ఒక పప్పు చేస్తున్నాను, అది చూపించబోతున్నాను. ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఉలువ అంటే ఉలువ చారు అనమాట. ఉలువ చారు చేస్తారు కదా. ఇది వచ్చేసి నేను ఉలువ పప్పు చేస్తున్నానండి. ఉలువలు బాగా కడిగేసి పెట్టుకున్నానండి. ఇట్లా బాగా కడిగి ఉలువలు పెట్టుకున్నాను. ఇది రాత్రి ఒక 8 గంటలకు అలాగ నానేసుకున్నానండి. 8 గంటలకు నానేస్తే ఇప్పటికి బాగా నానే అనమాట. ఇందులో కావాల్సిండేది మనము సాధారణ పప్పు వండుకున్నామే అలాగేనండి. ఇది కావాల్సిండేది పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయ, టమాటా, కొత్తిమీర, ఉల్లిపాయ అండి. దీనికి కావాల్సిండేది అలా అంటే ఈ 4 ఐటమ్స్ కావాలి: పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, ఎల్లిపాయ, టమాటాలు, కొత్తిమీర. తర్వాత తాలింపుకి వచ్చేసి ఆవాలు, జీలకర్ర అండి. అంతేనండి. ఓకేనండి, ఇది చూపిస్తాను. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు పట్టుకుందామండి. ఓకేనండి. హలో, చూద్దామండి. చూడండి, చూడండి, బాగా ఉడికింది. చూసారా? బాగా మెత్తగా ఉడికిందండి. ఒక దగ్గర ఒక 8-9 విజిల్ వేసానండి. బాగా ఉడికింది. పప్పు గిద్దెతో మెదుపుకొని నేను చూపిస్తానండి. పప్పు గిద్దెతో బాగా మెదిపి ఇవి తాలింపుకండి. ఎల్లిపాయలు ఎక్కువ వేసాను, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇది వచ్చి ఉల్లిపాయ, కరివేపాకండి. ఎండుమిరపకాయలు లేవు, తీసుకురావాలా, దూరం కదా. ఇక్కడ షార్జా, దుబాయ్లో అంటే దూరం, సూపర్ మార్కెట్కే వెళ్ళాలండి, దొరకవు. అందు గురించి సరేనండి. ఇది మెదుపుకొని నేను చూపిస్తాను. ఆయిల్ వేస్తున్నానండి. సన్ఫ్లవర్ ఆయిల్ వేసానమాట. సన్ఫ్లవర్ ఆయిల్ తర్వాత అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 1 టీ స్పూన్ నెయ్యి నేను ఇందులో పెట్టుకుంటానండి. నెయ్యి ఆవాలు వేద్దామండి. ఆవాలు ఎల్లిపాయలు వేసారండి. ఎల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత, కొంచెం బ్రౌనిష్, అంటే అంత బ్రౌనిష్ కాదు, కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను. అలాగే కొంచెం ఇంగువ వేసుకుందామండి. ఇంగువ చాలండి. ఇంగువ వేసేసరికి మంచి వాసన వస్తుంది. అయితే ఇవి కొంచెం బ్రౌనిష్గా మగ్గాల, ఉల్లిపాయలు కూడా. చూద్దండి, ఇది తాలింపు వేసిన తర్వాత ఇలాగుందండి. బాగా మెత్తగా ఉడికిందండి. అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చారు అంటే కొంచెం ఒక గ్లాస్ తాగితేనే కడుపు నిండుతుంది, కానీ ఇది ఇలాగ పప్పు చేసుకొని అన్నంలోకి తింటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నేను ఎప్పుడు చారులే చూశాను, కానీ యూట్యూబ్లో ఎప్పుడు పప్పులు చూడలేదండి. ఇది ఫస్ట్ టైం ఏమో, నాకు తెలియదు. నేను చేశాను పప్పు. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి చూడండి. రాయలసీమ ఆంధ్ర అమ్మాయి, తెలుగు అమ్మాయి, కేరళ వంటలు చెప్పండి, లైక్ చేయండి ఎలాగుందో అనేసి. సరేనండి, ఏమైనా డౌట్ ఉన్నా అడగండి తప్పకుండా. ఓకేనండి, థ్యాంక్ యూ.